ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు. దీంతో మెగా అభిమానులంతా సర్ప్రైజ్ కూడా అయ్యారు. వంగ ఆఫీస్ లో మెగాస్టార్ ఏంటి అనే డిస్కషన్ కూడా నడిచింది. తాజాగా అదే వంగ ఆఫీస్ లో యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా ప్రత్యక్షమయ్యారు. సందీప్ వంగ ఇద్దరు కలిసి కెమెరాని కొన్ని పోజులు కూడా ఇచ్చారు. మరి అప్పుడు చిరంజీవి, ఇప్పుడు బుచ్చిబాబు సందీప్ వంగ ఆఫీస్ కు పని కట్టుకుని ఎందుకు వచ్చినట్లు అనే డిస్కషన్ వాడివేడిగా అయితే సాగుతోంది. సందీప్ వంగతో చిరంజీవి ఏదైనా సినిమా చేయడానికి అవకాశం ఉందా అంటే ఆ ఛాన్స్ ఇప్పట్లో లేదు. ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. మరి బుచ్చిబాబు సందీప్ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అంటే అది లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి ఎందుకు వంగ ఆఫీస్కి వెళ్ళినట్లు అంటే అందుకో బలమైన కారణం వినిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ ఆఫీస్ లో మెగాస్టార్ క్లాసిక్ ఫోటోలు కొన్ని గోడలకు అతికించుంటాయి. చిరంజీవి పాత సినిమా స్టిల్స్ లో నచ్చిన వాటిని ఫ్రేములు చేయించుకుని వంగ వాటిని గోడల్లో నలుభాగాలకు అతికించాడు. వంగ సినిమాల్లో రావడానికి చిరంజీవి స్ఫూర్తి. కష్టపడి ఎదిగిన చిరంజీవి అంటే ఆయనకు ఎంతో అభిమానం. చిరంజీవి పాత సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికీ వాటిని ఖాళీ సమయాల్లో చూస్తుంటాడట. మరి ఇలాంటి నేపథ్యంలో వంగ ఆఫీస్ లో చిరంజీవి ఫోటోలు ఎలా ఉన్నాయి అన్నది చూడటానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు కూడా మెగా ఫ్యామిలీ అభిమాని. బుచ్చిబాబు చిన్నప్పుడే చిరంజీవికి ఒక అభిమానిగా ఒక లేఖ కూడా రాశారు. ఆ పాత జ్ఞాపకాల్లోనే భాగంగా బుచ్చిబాబు కూడా చిరు ఫోటోలు చూడడానికి ఆఫీస్ కి వెళ్ళినట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కి బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సంగతి కూడా తెలుసు.